వెళ్ళిపోయింది. మామూలుగా గేర్స్ ఎందుకు వాడతాం మనం రేస్ చేసే అట్లా గేర్స్ స్పీడ్ కోసం. ఇప్పుడు ఎప్పుడు స్లోగా వెళ్ళలేం కదా. ఇప్పుడు ఫస్ట్ గేర్లో నేర్చుకుంటున్నారు మీరు. 2, 3, 4 ఏంటంటే మీ ఎమర్జెన్సీని బట్టి యూస్ చేసుకుంటారు. ఫాస్ట్గా వెళ్తాం. ఇప్పుడు ఎక్సిలేటర్ వాడకూడదు, ఎందుకంటే రోడ్డు మీద జనాలు ఉన్నారు, ఇరుకు ఉంది. మీరు రైట్కి వెళ్ళిపోతున్నారు, లెఫ్ట్ ఉండాలి. ఎక్సిలేటర్ వాడాలి అంటే స్టీరింగ్ స్టడీగా ఉండాలి, రోడ్డు మీద ఎవరు ఉండకూడదు. ఎప్పుడు క్లచ్ నొక్కాలి, గేర్ న్యూట్రల్ చేయాలి. గేర్ న్యూట్రల్ ఎందుకంటే మళ్ళీ మనం కన్ఫామ్గా ఒకటో గేర్ వేసుకోవడానికి ప్రాక్టీస్ అనమాట. అదొకటి న్యూట్రల్ చేసి రెండో గేర్ కూడా షిఫ్ట్ చేయడానికి న్యూట్రల్ చేయడం అనేది ఇంకో పాయింట్. మళ్ళీ ఒకటో గేర్ ఇలా ఆగకూడదు. బండి రన్నింగ్లోనే గేర్ పడిపోతూ ఉండాలి. కార్ డ్రైవింగ్లోకి వచ్చేటప్పటికి న్యూట్రల్ చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్. మనం ఏ గేర్లో వెళ్తున్నా సరే మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ముందు న్యూట్రల్ చేయాలి. తర్వాత స్పీడ్ని మనం ఏ స్పీడ్లో ఉన్నాము, 0లో ఉంటే ఒకటో గేరు, ఇంకొద్ది స్పీడ్లో ఉంటే 2, అలా అవి తర్వాత ప్రాక్టీస్ అవుతాయి. ముందు మనం గేర్ న్యూట్రల్ చేసి కన్ఫామ్గా ఒకటో గేర్ ఎలా వేయాలో చూసుకోవాలి.